ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున వృషభ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆనందంతో ఎగిరిగంతు వేస్తారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే పెద్ద శుభవార్త వినబోతున్నారు. అయితే ఎటువంటి శుభవార్త మీరు వినబోతున్నారు? ఆనందంతో గంతులు ఎగిరివేయబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరికి అనేది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. ఇక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు కూడా అలంకాప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. కందంపై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. పట్టుదల ఉంటుంది. ఇక అలాగే వీరికి ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు అనేది ఇప్పుడు మీరు మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి. అయినా వాటిని దిగమింగి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వ్యక్తిలో చాలా అధికంగా ఉంటూ ఉంటాయి. ఇక కొత్త విషయాలను తెలుసుకుంటూ మంచి చెడులను బేరేజు చేసుకుని అమలు పరుస్తూ ఉంటారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారు, స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తారు. కష్టాలలో ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడమే కాకుండా వారికి ఆర్థిక సహాయానికి సైతం చేస్తూ ఉంటారు. ఇక వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. వీరిని నమ్మిన నమ్మకపోయినా మోసం చేసే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఎక్కువగానే ఉంటారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ఆలోచించి ఆచిచూచి నిర్ణయం తీసుకోవాలి. ఇక వీరి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఇక వీరి యొక్క జీవితం చెడును కోరుకునే వ్యక్తులు ఎక్కువ మందే ఉన్నప్పటికీ మంచిని కూడా కోరుకునే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారని, వారి వల్ల జీవితంలో ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీ యొక్క సహాయంతో మీరు కష్టాన్ని దిగమింగి అవకాశాలు ఇక ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 29వ తారీఖు ఆదివారం రోజున మీ యొక్క దినఫలాలు వీరికి మాత్రం కనిపిస్తాయి. ఇక చాలా పెద్ద శుభవార్త అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ప్రతి ఒక్కరికి జీవితం ఒకే రకంగా ఉండదు. ప్రతి ఒక్కరికి కోరికలు ఒకే రకంగా ఉండవు. అలాగే ప్రతి ఒక్కరు జీవితంలో శుభవార్తలు కూడా ఒకే రకంగా ఉండవు. ఎటువంటి అవకాశం కోసం మీరు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నారు, దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే శుభవార్త మీరు ఏ పని ఎవరు మీరు విని ఆనందంతో ఎగిరి గంతేస్తారు. అయితే ముఖ్యంగా మీరు కెరియర్ పరంగా అవకాశాలు మీరు ఎదురు చూస్తున్నప్పటికీ వ్యక్తులైతే దానికి సంబంధించిన శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇక ఉన్నత చదువుల కోసం అనేది మీకు సంస్థలో ప్రవేశం దొరకక మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలు అనేది ఈ రోజు ఖచ్చితంగా మీ జీవితంలో కోరిక అనేది నెరవేరుతుంది. దానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు.
అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా రూపంలో ఇక ఇతర వ్యక్తుల ద్వారా మీకు కానీ మీ యొక్క శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలలో పెద్దలు ఒప్పించడానికి చాలా కాలం నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ రోజు పెద్దల ఆవేశంలో కూడా మీకు లభించని మీ యొక్క ప్రేమ భాగస్వామితో అతి త్వరలో మీరు అనేది ఇక మారబోతున్నారు. ఆనందాన్ని ఇచ్చే అటువంటి అంశం పెద్దల నుండి ఈ మాట వినగానే మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు. ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే గనక కీలకమైన నిర్ణయాలు అయితే తీరబోతున్నాయి. వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు మార్పులు అనేది చోటు చేసుకోబోతున్నాయి. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. అయినప్పటికీ జాగ్రత్తలుగా ఉండండి. ఈ వ్యాపారాన్ని విస్తరించి అనుకునే వారు కొద్దిమంది సహాయంతో పాటు మీరు వేచి ఉండండి. ఇలా ఉత్తమం. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకు చిన్న చిన్న గొడవలు అయితే జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా అవసరం. ఇరుగు పొరుగు వారి సభ్యులతో కలిసి వ్యాపారం చేస్తున్న వారు ఈ రోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చేర్పులు నిర్ణయాలు జరిగి అయితే తెలుసుకోబోతున్నారు. ఇక అలాగే భాగస్వామ్య వ్యాపారాలలో ఉన్న వాళ్ళు కూడా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇక చాలా సమయంలో బాగా అనుకూలంగా ఉన్నాయి. వీరితో కలిసి మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు లాభదాయకమైన ఫలితాలను అందజేసే అవకాశం ఉంది. ఇక ఈ విధంగా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఒక చిన్న గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు భాగస్వామి అనుకూల ఫలితాలు కూడా నిర్ణయాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నప్పటికీ ఈ అంశంలో మిశ్రమైన ఫలితాలు కూడా ఉన్నాయి. కాబట్టి శివారాధన వీరికి మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీస పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి. మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్తోమత గనక మీకు అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఈ రోజు వృషభ రాశికి అనేది ఒక గుడ్ న్యూస్ అయితే విన్నారు కదండి. ఈ గుడ్ న్యూస్ ఏ రూపంలో మీరు విన్నారు, ఏం జరిగింది అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.